దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే హస్తం గూటికి బొంతు రామ్మోహన్, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ, గ్రూప్ 1కు లైన్ క్లియర్, నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ రిలీఫ్, ఎత్తుకు పై ఎత్తు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్, రాజకీయ మైలేజ్ కోసం ఇరు పార్టీల యత్నం, కేటీఆర్ మెడకు అరవింద్ ఉచ్చు, నిన్న ఫార్ములా ఈ రేస్, ఇకపై అర్బన్ ల్యాండ్స్ లావాదేవీలు, అరవింద్కు ఏసీబీ నోటీస్, స్టేట్ బడ్జెట్తో మైనారిటీలకు మొండి చెయ్యి, 4,000 కోట్లని చెప్పి 2,200 కోట్లు కేటాయింపు, గత పాలనంతా భూ కబ్జాలే, 6 గ్యారెంటీల అమలు చేసి తీరుతాం, రాజస్థాన్లో దారుణం, 20 మందిపై గ్యాంగ్ రేప్, అంగన్వాడీ ఉద్యోగుల ఆశ చూసి ఘాతుకం, రాజ్యసభపై ఉత్కంఠ, కాంగ్రెస్ ఆశావాహుల్లో టెన్షన్, కాషాయ వ్యూహం, 10 ఎంపీ స్థానాలు గెలుపొందే లక్ష్యంతో ముందడుగు, రాజ్యసభకు 14 మంది పేర్లు జాబితా ప్రకటించిన బీజేపీ అధిష్టానం, 395 మంది ఎంపీడీఓలు బదిలీ, 3 ఏళ్లకు పైగా ఒకే చోట వర్క్ చేస్తున్న వారిపై స్థానచలనం, రాజాదీప్ సర్దేశావ్ భార్యకు టీఎంసీ ఎంపీ టికెట్, జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం, గోల్మాల్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భూమాయ, రాత్రికి రాత్రే క్లాసిఫికేషన్ చేంజ్, బంపర్ ఆఫర్, పిల్లల్ని కంటే భారీ ప్యాకేజ్, తల్లిదండ్రులైన ప్రతిసారి 62 లక్షలు. హస్తంగుటికి బొంతు రామ్మోహన్, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ, పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లను తీసుకెళ్లే ఛాన్స్, కొంతకాలంగా బీఆర్ఎస్ పై గుర్రుగా మాజీ మేయర్, పార్లమెంట్ ఎన్నికల వేళ కారు పార్టీకి చిక్కులు, కేసీఆర్ ఫ్యామిలీకి సన్నిహితుడు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తుంది. రామ్మోహన్ కొంతకాలంగా బీఆర్ఎస్ పై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో త్వరలో హస్తంగుటికి చేరే ఛాన్స్ ఉన్నదనే చర్చ జోరందుకుంది. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తుంది. గ్రూప్ 1కు లైన్ క్లియర్, నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ రిలీఫ్, సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ ఉపసంహరణ, త్వరలో ఎగ్జామ్స్ పై అధికారిక ప్రకటన, ఎత్తుకు పై ఎత్తు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్, రాజకీయ మైలేజ్ కోసం ఇరు పార్టీల యత్నం, కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ కాళేశ్వరం ఇష్యూ, హస్తంను కార్నర్ చేసేలా కృష్ణా జలాల టాపిక్ తో గులాబీ పార్టీ, లోక్సభ ఎలక్షన్స్ లో ఈ అంశాలే ప్రధాన అస్త్రాలుగా, కేటీఆర్ మేడకు అరవింద్ ఉచ్చు, నిన్న ఫార్ములా ఈ రేస్, ఇకపై అర్బన్ ల్యాండ్స్ లావాదేవీలు, రెరా బాలకృష్ణ వయా ఐఏఎస్ అరవింద్, మాజీ మంత్రి కనుసన్నల్లోనే ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్లు, సెటిల్మెంట్లు, లావాదేవీలు కూడా జరిగాయనే టాక్. ఉమ్రాకు వెళ్లే వారిని సన్మానిస్తున్న హరీష్ రావు, స్టేట్ బడ్జెట్ లో మైనార్టీలకు మొండి చెయ్యి, 4,000 కోట్లు అని చెప్పి 2,200 కోట్లే కేటాయింపు, అన్ని హంగులతో సిద్దిపేటలో హౌస్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, రాజ్యసభపై ఉత్కంఠ, కాంగ్రెస్ ఆశావాహుల్లో టెన్షన్, వెయిటింగ్ లో అభ్యర్థుల ఖరారు, ఏఐసీసీ వర్గాల్లో పలువురి పేర్లు, 2 పీసీసీ కోటాకే ఉంటాయా, ఏఐసీసీకి ఒకటి ఇవ్వక తప్పదా, 15 నామినేషన్లకు తుది గడువు, అరవింద్ కు ఏసీబీ నోటీస్, సిఆర్పి 161 కింది ఇచ్చే అవకాశం, ప్రభుత్వ అనుమతి కోరుతూ లెటర్, రెరా బాలకృష్ణ వాంగ్మూలం ఎఫెక్ట్, యాత్రలో అభివాదం చేస్తున్న పొన్నం చెల్ల, గత పాలనంతా భూ కబ్జాలే, 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం, షాద్ నగర్ అభివృద్ధికి జోడెడ్రలా పనిచేస్తాం, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీధర్ రెడ్డి, రాజ్దీప్ సర్దేశాయ్ భార్యకు టీఎంసీ ఎంపీ టికెట్, జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం, కాషాయం వ్యూహం, 10 ఎంపీ స్థానాలు గెలుపొందే లక్ష్యంతో ముందుకు, ఈ నెల 20 నుంచి విజయ సంకల్ప యాత్రలు, వచ్చే నెల 4న రాష్ట్రానికి మోడీ, యాత్రల ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ, ఈ నెలాఖరున అమిత్ షా వచ్చే ఛాన్స్, రాజ్యసభకు 14 మంది పేర్లు జాబితా ప్రకటించిన బీజేపీ అధిష్టానం, అత్యధికంగా యూపీ నుంచి 7, 395 మంది ఎంపీడీఓలో బదిలీ, 3 ఏళ్లకు పైగా ఒకే చోట వర్క్ చేస్తున్న వారికి స్థానచలనం, ప్రభుత్వానికి సూచించిన ఈసీ, స్టేట్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ, రాజస్థాన్ లో దారుణం, 20 మందిపై గ్యాంగ్ రేప్, అంగన్వాడీ ఉద్యోగాలు ఆశ చూపి ఘాతుకం, మున్సిపల్ చైర్పర్సన్ మాజీ కమిషనర్ పై కేసు, గోల్మాల్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో భూమాయ, రాత్రికి రాత్రే క్లాసిఫికేషన్ చేంజ్, గత ఏడాది మార్చి 19న రికార్డులు ట్యాంపరింగ్, సర్వే నెంబర్ 725లో పట్టాగా మారిన అసైన్ భూములు, సీసీఎల్ఏ స్థాయిలో ఎంక్వైరీ, బంపర్ ఆఫర్, పిల్లల్ని కంటే భారీ ప్యాకేజీ, తల్లిదండ్రులైన ప్రతిసారి 62 లక్షలు, ఉద్యోగులకు సౌత్ కొరియాలోని బుయోంగ్ గ్రూప్ ప్రోత్సాహం, జనన రేటు పెంచేందుకే వినూత్న ఆలోచన, సౌత్ కొరియాకు చెందిన బుయోంగ్ గ్రూప్ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంప్లాయీస్ తల్లిదండ్రులైన ప్రతిసారి 100 మిలియన్ కొరియన్ వాన్లు, భారత కరెన్సీ ప్రకారం సుమారు 62 లక్షలు అందిస్తుంది. 2021 నుంచి తమ సిబ్బంది 70 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపింది. అప్పటి నుంచే సుమారు 43 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.